హాయ్ అండి. హోమ్ ఓన్గాస్ నిమ్మకాయ పచ్చడి అండి. ఇది 50 నిమ్మకాయలు ఉప్పు వేసి మూడవ రోజు ఎండలో వేయాలండి. 50 నిమ్మకాయలకి 2 గ్లాసులు ఉప్పు పడుతుంది. కళ్ళుప్పు వేసుకోండి, కొంచెం పసుపు. తర్వాత మూడో రోజు ఇలా ఎండలో పెట్టాను. దానిలోని రసం అండి. ఇది ఇలా ఎండలో పెట్టుకుంటే ఒక రోజు చాలా బాగుంటుంది. పచ్చడి నిలవ ఉంటుంది. కారం 2 గ్లాసులు కారం, ఇలా రసంలో గింజలు ఇలా స్ట్రైనర్లో వడపోసుకోవాలి. ఇది నిమ్మకాయ ముక్కల్లోని రసం ఉంది. పిండి ఎండలో వేసాను. ఇంకా కొన్ని నిమ్మకాయలు కూడా పిండి అనలేదు, రసం పోసాను. స్పూన్ మెంతిపిండి, ఎండలో పెట్టడం వల్ల ఈ రసం అంతా పీల్చేస్తుందండి. అందుకని 50 నిమ్మకాయలకి ఇంకా 20 నిమ్మకాయలు రసం పోయాలి. బాగోలేదు, కరెంటు సప్లై లేదు. ఒక 100 గ్రాముల వెల్లుల్లి మిక్సీ పట్టి వేసుకోండి. దీనిలో వెల్లుల్లి నేను వేయటం లేదు, తర్వాత వేస్తాను. ఇలా అల్లం ముక్కలు వేసుకోండి, చాలా బాగుంటాయి. పుల్లగా పచ్చి అల్లం ముక్కలు దానిలో మాగితే బాగుంటాయి. ఈ వాటర్ అంతా కూర వేపటికి గ్రేవీ థిక్నెస్ వచ్చేస్తుందండి. తర్వాత కావాలంటే ఉప్పు కారం చూసి వేసుకోండి. పులుపుని బట్టి, పులుపు ఎక్కువ ఉంటే ఇంకా కారం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. తాలింపు అవసరం లేదండి. ఆయిల్లెస్ చట్నీ, లెమన్ పికిల్ ఈ ప్రాసెస్లో చేసుకోండి. నిమ్మకాయ ముక్కలు మూడవ రోజు అండి. 50 నిమ్మకాయలకి 2 కప్పులు కళ్ళు వేసి ఊరబెట్టేసి మూడవ రోజు ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఒకరోజు ఎండితే సరిపోద్దండి. ఇలా కలుపుకుంటే పచ్చడి బాగుంటుంది. ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. ఒక 100 గ్రాములు వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 50 గ్రాముల అల్లం ముక్కలు వేసుకోండి, బాగుంటుంది. లెమన్ పికిల్ అండి. యాభై కాయలకి 20 కాయలు రసం పోయింది. అలా అయితేనే గ్రేవీ వస్తుందండి. లెమన్ పికిల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.